ఇదేం పచ్చడి అనుకుంటున్నారా? యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. శ్రీవల్లి టాకీస్ అంటేనే రీమోడల్, రీప్లేస్మెంట్, రీక్రియేషన్. నాది శ్రీవల్లి టాకీస్ నుంచి రీప్లేస్మెంట్, రీక్రియేషన్, రీమోడల్ ఛానల్ అయిపోతుంది. సో నేను బచ్చలి ఆకు తెస్తేను దానికి బోల్డ్ అంత బచ్చల కాడలు ఉండిపోయాయి, చాలా ఫ్రెష్ అయిన కాడలు. సో ఆ లేత కాడల్ని తీసి నేను పచ్చడి చేసేసాను. కొంచెం ఆకు ప్లస్ కాడలు కలిపి పచ్చడి చేశాను. కానీ మధ్యలో ఏమైందంటే పండగలు రావడం అవి అయితే ఇప్పుడు ఇది చేసే ఒక 3-4 రోజులు అవ్వడం అన్నీ అయిపోతుంది. 5-6 రోజులు అవుతుంది. సో మధ్యలో కొన్ని పండగలు రావడం లేదా వేరే వేరే వాటికి వెళ్ళిపోయి ఇది ఒక్కసారి వేసుకున్నారు, మళ్ళీ వేసుకోలేదు. చాలా చాలా బాగుంది పచ్చడి మాత్రం. డిటో టు డిటో గోంగూర పచ్చడి లాగే ఉంది. నా కొంచెం అన్నారు. సో మళ్ళీ మర్చిపోయారు. సో దాని టెక్స్చర్ కొంచెం ఎట్లయినా సరే కొంచెం మారుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని నేను టెంప్ట్ చేసేస్తాను. సో వాళ్ళని టెంప్ట్ చేసేయాలంటే ఏమేమి వేయాలి? ఫస్ట్ అయితే పచ్చడి అలా వేసేసుకుని మధ్యలో ఇట్లా హోల్ చేసేసుకోండి. ఇట్లా హోల్ చేసేసుకుని కొంచెం నూనె వేసేసుకోండి. నూనె ఇంకా అన్ని ఏం వేయక్కర్లేదు, అన్ని పోపులు అన్నీ వేసేసిన పచ్చడే కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది. నేను తిని చూశాను, చాలా చాలా టేస్టీగా, అసలు రుచే మారలేదు. కానీ నాదేమిటంటే మళ్ళీ తినరేమో వాళ్ళు, కనిపెట్టేస్తారేమో అని నా ఇది తప్ప అసలు ఇలాగే యాస్టీస్గా కూడా పెట్టేయచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా వేసేసుకోవాలి. మధ్యలో వేసేసుకుని నేను ఆవాల మెంతుల పొడి వేసేస్తాను, అలాగే కారం వేసేస్తాను. ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. జస్ట్ ఇవి వేసేసామంటే కొంచెం ఇంగు వేసేస్తాను. ఆల్రెడీ ఇంగు వేసేసి ఉంది కాబట్టి కొంచెం ఇంగు కూడా వేసేసి ఇలా కలిపేస్తాను. ఆ వేడి వేడి నూనెలో ఇది బాగా మంచి వాసన వస్తుంది. అసలు ఇంకా వదిలిపెట్టారు వీళ్ళు ఈ పచ్చడిని. సో మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. వేడి వేడి నూనెలో ఈ ఆవాల మెంతుల పొడిను, కారమును, ఇంగువ ఇలా కలిపేసుకున్నాక మీరేం చేస్తారంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ ఇలా పచ్చివే వేసేసేయండి. వేసేసి 1-2 నిమిషాల నుంచి బంద్ చేసేసేయండి. అంతే, పచ్చడి అయిపోతుందండి. ఇంకా అసలు వేరే ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలాంటిది ఏదైనా జరిగితే నేను అనడం అందరూ అవగొట్టేసుకుంటారు. బట్ ఏదో కొన్ని సందర్భాల వల్ల తినలేకపోయాం, అది మాత్రం అలాగే ఉంది. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను చక్కగా ఇలా రీమోడల్ చేసేసాను. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు 1-2 నిమిషాలు ఉన్నాక మనం బంద్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అన్నీ ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనం అన్నీ ఇప్పుడు రీప్లేస్మెంట్, రీక్రియేషన్ అన్నీ చేసేసాము. ములాంచి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. కొంచెం నూనె వేసేసుకుందాం. కొంచెం నూనె వేసేసుకుంటే అయిపోయింది. ఇది 1-2 నిమిషాలు మీతో మాట్లాడుతూనే ఉంచేస్తాను. ఈ పచ్చిమిరపకాయలు అనేవి పుల్లబడిపోతాయి, ఆ ఉల్లిపాయలు అనేవి యాసిడ్గా అలా ఉంటాయి. మనం తినేటప్పుడు మన పంటి కింద పడుతూ ఉంటాయి. సేమ్ గోంగూర పచ్చడి లాగే ఉందండి. సో అందుకని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. బచ్చల కూర కాడలతో చేసిన పచ్చడి, కొంచెం ఆకులు కలిపేసి కాడలతో చేసిన పచ్చడి. అందుకే మీకు ఆ పీచ్ కనిపిస్తుంది. చాలా చాలా మంచిది బచ్చల కూర. సో నేను అందుకే వేస్ట్ చేయలేదు. ఇది అంతే అయిపోయిందండి. రీమోడల్, రీక్రియేషన్, రీప్లేస్మెంట్ చేసేసుకోండి.